హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. శ్రీకాళహస్తి జర్నీలో డే 2 అన్నమాట. తెల్లారింది. శ్రీకాళహస్తికి 2 అవర్స్ అయితే చేరుకుంటాం. మనంగా మార్నింగ్ 6:30 AM బస్ అయితే బ్రేక్ డౌన్ అయిందన్నమాట. కరెక్ట్గా టీ షాప్ ముందే ఆగింది. అండ్ అలాగే బస్సులో నా చెప్పులు కూడా పోయినాయి. ఎంత వెతికినా దొరకలేదన్నమాట. చెప్పులు పోతే మంచిదా కాదా అని కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి నాకు. వేరే బస్సు వచ్చి ఎక్కేలోగా మేమైతే టీ తాగినాము. వేరే బస్సు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసింది, ఎక్కేసాము. అయితే ఇప్పుడు ఎక్కిన బస్సు వచ్చేసి డైరెక్ట్ తిరుపతి కంట శ్రీకాళహస్తి లోపల బస్ స్టాప్లో ఆపనన్నారు. సో శ్రీకాళహస్తి బైపాస్ మీదనే దిగేసామన్నమాట. అక్కడ నుంచి ఆటో తీసుకొని శ్రీకాళహస్తి లోపలికి వెళ్ళాము. సో ఇక్కడ చూసారు కదా, మనం టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ ఒక వాగు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం. ఆటోని ఆపి మరీ ఈ వ్యూ అయితే రికార్డ్ చేసుకున్నాము. సో ఆటోలో ఇలానే మేము బుక్ చేసుకున్న ఎలైటిన్ హోటల్కి అయితే వెళ్ళాము. హోటల్ వచ్చేసి టెంపుల్ యొక్క 4వ దక్షిణ గోపురం ఆపోజిట్ గల్లీలో 2 minutes వాక్లోనే ఉంటుంది, చాలా దగ్గరలో. హోటల్ నీట్గానే ఉంది. సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. 24 hours-కి 1000 రూపీస్ తీసుకున్నారు. అదే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 1500 ఉంది. సో డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకోవడమే బెటర్ అనమాట. సో టెంపుల్ దగ్గర మనకి నెంబర్ ఆఫ్ హోటల్స్ అయితే ఉన్నాయి. దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేసిన హోటల్స్ కూడా ఉన్నాయి. ఫ్రెష్ అప్ రూమ్స్ కూడా ఉన్నాయి. అప్పటికప్పుడు ఫ్రెష్ అప్ అయి మీరు ఎగ్జిట్ కూడా అవ్వచ్చు హోటల్ నుంచి. అలాంటి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. అకామిడేషన్ వైజ్ నో ప్రాబ్లం. మాకైతే 3rd floor లాస్ట్ కార్నర్లో అయితే రూమ్ అలకట్ అయింది. చాలా బాగుంది రూమ్ మాత్రం. వెంటిలేషన్ సూపర్గా ఉంది. మనకి రూమ్ పైన నుంచి చూస్తే మనకి టెంపుల్ వ్యూ అనేది మొత్తం కనిపిస్తుంది అన్నమాట. మనకి ఆ టెంపుల్ పైన కనిపిస్తున్నది భక్త ప్రహ్లాద టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఎండలు అయితే మామూలుగా లేవు, ఫుల్ ఎండలు ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్ అనమాట. రూమ్ అయితే నీట్గానే ఉంది. 9:30 or 10 అయింది మేము చెక్ ఇన్ చేసేసరికి. అండ్ టీవీ కూడా ఉంది, మనకి చైర్ కూడా అవైలబుల్ ఉంది. షాంపూస్ అండ్ సోప్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. టవల్ కూడా ఇస్తారు వాళ్ళు. మనతో పాటు ఎలాగో ఉంటాయి, జస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటి చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు రెడీ అయిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి. సీ యూ ఇన్ ద టెంపుల్.